హలో వ్యూయర్స్. వాల్ పోస్టర్ సినిమా, ఈ సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక యూనిక్ బ్రాండ్ని, మనందరి నమ్మకాన్ని చాలా త్వరగా సంపాదించుకోబోతుంది. ఈ బ్యానర్ నుంచి రిలీజ్ కాబోతున్న ఒక్క సినిమాతోనే మంజుష ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తోంది అనే దానికి రీజన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ బ్యానర్ వెనుక ఉన్న రెండు అక్షరాల పేరు, ఎస్, నాని. సో న్యాచురల్ స్టార్ నాని గారు హీరోగా మనందరం ఎప్పుడో పొందారు అండ్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో దూసుకుపోతున్నారు. అండ్ నౌ as a producer enter avutunnaru. Firstly, all the very best Nani garu to you. Thanks Ani. Hi Nitya Menon garu, very nice to see you after a long time. Thank Regina you. Rocking as always. Hi, how are you? Fine, thank you. How are you? Good, thank you. So మీ ముగ్గురిని ఇలా ఒక ఫ్రేమ్ లో చూస్తుంటే నిజంగా విచిత్రమైన కాంబినేషన్. ముగ్గురు చేస్తే నేను ఒక ప్రొడ్యూసర్ యాంగిల్ లో కూర్చోవడం, వాళ్ళిద్దరు యాక్టర్స్, సో కొత్తగా ఉంది. సో ఐఎమ్ షూర్ దిస్ ఇంటర్వ్యూ విల్ బి డిఫరెంట్ సీరియస్లీ ఫ్రమ్ ద రెగ్యులర్ వన్స్. It'll be interesting. Yes. ఓకే, సో నిజంగా ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం అన్న ఒక పదం కూడా రావట్లేదు నోట్లోంచి, అంత స్పీచ్లెస్ గా ఉంది. హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ అండ్ హౌ ఫ్రెష్. నాకు తెలిసి తెలుగు ఆడియన్సెస్ కి ఓవరాల్ గా ఆల్ టుగెదర్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది అన్నది ఆల్రెడీ రిలీజ్ కి ముందు మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ దట్ క్యూరియాసిటీ వచ్చేసింది. సో నాని గారు ప్రొడ్యూసర్ గా మారుతూనే ఇంత డిఫరెన్స్ ఒకేసారి తీసుకురావడం అంటే ఇట్స్ అ వెరీ గట్సీ స్టెప్. ఐ డెఫినెట్లీ బిలీవ్. నో గట్సీ అని నేను అనుకోవట్లేదండి. నేను వాట్ ఐ ఫెల్ట్ ఇస్, మామూలుగా మీరు రెగ్యులర్గా చూసే ఫిల్మ్స్ చేయడానికి మనకి బోల్డ్ అంతమంది మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు అండ్ కాన్స్టెంట్గా బోల్డ్ అంత సినిమాలు మనం చూస్తున్నాం. నేను యాక్ట్ చేసే సినిమాలన్నీ మీరు చూస్తున్నారు అండ్ మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో ఈ టైప్ సినిమా ఎలాంటి ఒక కథ ఫస్ట్ టైం విన్నప్పుడు నేను యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ సినిమాని నేను ప్రొడ్యూసర్ అయిపోదామనో, లేదంటే దీంతో ఇది ఒక సక్సెస్ఫుల్గా ఫిల్మ్ చేసి లేదంటే డబ్బులు సంపాదిద్దామన్న అసలు పాయింటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నప్పుడే ఏమనిపించిందంటే ఇలాంటి సినిమా జనరల్ మామూలుగా రెగ్యులర్ ఒక ఫార్మాట్కి అలవాటు పడిపోయిన ప్రొడ్యూసర్స్ తీస్తారా అని ఆలోచిస్తే తీరేమో అని అనిపించింది. అండ్ బట్ డెఫినెట్గా ఐడియా చాలా బాగుంది అండ్ ఈ ఐడియాని చెప్పాల్సిన అవసరం ఉంది అనిపించింది నాకు. ఇప్పుడు నాకు ఏంటంటే ఇండస్ట్రీ సైడ్ నుంచి కానీ అందరి సైడ్ నుంచి ఫ్రెండ్స్ కానీ మంచి సపోర్ట్ ఉంది ఇప్పుడు. అండ్ ఈ టైంలో నేను కనుక ఇలాంటి కొత్త ఐడియాని సపోర్ట్ చేయలేకపోతే ఎప్పటికీ ఇలాంటి ఐడియాలు రావు. సో ఈ కథ నాకు ఇప్పుడు ప్రశాంత్ నాకు కథ చెప్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను ఊహించుకున్నాను నా మైండ్లో, అరే భలే ఉంది, కొత్తగా ఉంది అనిపించింది. బట్ ఈ కథని తన వెళ్ళి అందరికీ చెప్పలేడుగా, అంటే వెళ్ళి ఆడియన్స్ అందరికీ చెప్పలేడు. సో సినిమా తీస్తే అందరూ చూడగలరు, అందరూ ఎంజాయ్ చేయగలరు. ఇంతకుముందు కొన్నేళ్ల క్రితం అయితే ఇలాంటి ఒక ఐడియాని చేయాలంటే కొంచెం భయపడేవాళ్ళం. బట్ ఇప్పుడు పర్టికులర్ ఆడియన్స్ చూస్తున్న సినిమాలు కానీ వాళ్ళు ఆదరిస్తున్న విధానం కానీ చూస్తే ఇది పెద్ద గట్సీ కానీ రిస్క్ సినిమా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఐ థాట్ ఇట్స్ అంటే ఇది కథగా చెప్తున్నప్పుడు చాలా మందికి అర్థం కాదనిపించింది, అది గ్యారంటీ. బట్ ఇది సినిమాగా తీస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారనిపించి ఇమీడియట్గా తీయడం జరిగింది. నిజం చెప్పాలంటే మా అందరికీ బాగా సుపరిచితమైన ఫేసెస్, అందరూ కూడా వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఉన్నారు సినిమాలో. అందరినీ గెటప్లు మార్చేశారు, కొత్తగా చూపిస్తున్నారు ఎవరికి వాళ్ళే. అది మాత్రం ఇంకా కంప్లీట్ వాళ్ళ క్రెడిట్ అండి. ఎందుకంటే మేము ముందే ఇలా లుక్లు అనుకోలేదు, ఇంత డిఫరెన్స్ వస్తాను కూడా అనుకోలేదు. ఒక కథ విన్నాం, ఒక ఐడియా విన్నాం, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నిత్య అనగానే నిత్యాన్ని ఊహించుకుంటాం, రెజినా కానీ ఒక క్రెడిట్ మనం ప్రశాంత్కి ఇవ్వాలి డెఫినెట్గా. బికాజ్ వచ్చి ఒక కథ చెప్తున్నప్పుడు అందరూ ఒక టైప్ కాస్ట్ చేసి, ఎప్పుడు అందరి మైండ్లో ఒక టైప్ కాస్ట్ ఉంటుంది అందరి గురించి. సో ఒక్క ఫిలిం మనం ఒకలా చేస్తే మరీ ఫిక్స్ అయిపోతుంది. ఈ ఫిలిం ఈ నెరేషన్ అప్పుడు he narrated it to me and 2 different characters were there. And he said, what do you feel? I said, I don't know, what do you think? He wanted me to do the character which yavaru asal ankoru. Okay, maybe Nitya will do that ani. He felt this is the right character, you can pull this off annadu. I said, yeah, I can pull it off, but very few people believe that. So we need people like Prashant who will actually believe that, breaking that typecast, and he thinks in a very fresh, creative perspective. And it's first of all, ఇప్పుడు నిత్య ఓకే అని అది ఆ రోల్ చేయటం కానీ, లేదంటే రెజినా అలాంటి లుక్తో ఉన్న రోల్ చేయటం కానీ, అది ఒక ఎత్తు అయితే ముందు వాళ్ళకి అది పిచ్ చేయగలిగి ఉండాలి కదా, వాళ్ళు చేయగలరని నమ్మగలిగి ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇంతకుముందు రెజినా చేసిన ఫిల్మ్ లాంటి ఒక కథను తీసుకెళ్ళి రెజినాకి చెప్తే, ఇంతకుముందు నిత్య చేసిన ఒక
అలాంటి సినిమా తీసుకెళ్ళి నిత్యకి చెప్తే వాళ్ళు ఎప్పటికీ మనకు సేమ్ అలాగే కనబడతారు. వాళ్ళని వేరేగా చూడగలిగి ఉండాలి. అండ్ చూసిన వాళ్ళతో వీళ్ళు చేయగలిగే ధైర్యం అండ్ ఆ గట్స్ వీళ్ళకి కూడా ఉన్నాయి కాబట్టి ఆ రెండు కాంబినేషన్ వచ్చినప్పుడే ఇలాంటి రోల్స్ వస్తాయి, లేదంటే ఇలాంటి సినిమా వస్తుంది. అది లేకపోయినా కష్టం, ఇది లేకపోయినా కష్టం. ఏ సినిమా అయినా ఇప్పుడు హీరో హీరోయిన్ కాకుండా ఇంకా ఏ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నా కూడా అన్నిటిని బ్యాలెన్స్ చేయడం కథలో చాలా కష్టం అని ఫీల్ అవుతూ ఉంటాం జనరల్గా, అన్నిటికీ ఇంపార్టెన్స్ తీసుకురావడం. అలాంటిది ఇంత పెద్ద కాస్టింగ్, ఇంతమంది హీరోయిన్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు అంటే ఎలా మేనేజ్, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు స్టోరీలోనో ఒక క్యూరియాసిటీ ఉంది మాకు. What do you have to say about it? We really didn't try to balance it, I feel. Okay. Yeah. We were just trying to tell a story. Okay. When everyone was narrated the story, andriki వాళ్ళ పార్ట్స్ ఉన్నాయి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ రియలీ బిలీవ్ ఇన్, నేను అప్పుడప్పుడు సింపుల్ లాజిక్ అండి, అప్పుడప్పుడు మనకి 3 గంటల సేపు ఉన్న సినిమా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడప్పుడు 1.5 hour ఫిల్మ్ విల్ ఫీల్ లైక్ ఫర్ ఎవర్. సో ఇట్స్ నాట్ ద లెంత్ ఆఫ్ ఇట్ ఆర్ ఇట్స్ ద ఇంపార్టెన్స్ ఆర్ ద ఇంపాక్ట్ విచ్. ఇప్పుడు పెద్దరాయుడు సినిమా ఉంది, నాకు చాలా ఆల్ టైమ్ ఫేవరెట్. రజనీకాంత్ గారు అరగంటకు వస్తారు, బట్ అసలు ఫుల్ విజిల్ చేస్తాం, అసలు ఇట్ విల్ బికమ్ అవర్ ఫేవరెట్. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద లెంత్ ఆర్ వి రియలీ డిడ్ంట్ ట్రై టు బ్యాలెన్స్ ఎనీథింగ్. ఎవ్రీ స్టోరీలో వాళ్ళకున్న ఇంపార్టెన్స్ వాళ్ళకుంది. వాళ్ళ కథలు విన్నప్పుడు వాళ్ళు కంప్లీట్గా ఎంజాయ్ చేశారు. సో ఆ అన్నది పీసెస్గా సెపరేట్ చేసి చూడలేము. ఇట్స్ వన్ స్టోరీ, వన్ ఫిల్మ్. సో అందులో దేర్ ఆల్ లైక్ ఒక బ్యాక్ బోన్ లాగా అనమాట. అన్ని వాళ్ళ ట్రాక్స్కి, వాళ్ళ క్యారెక్టర్స్కి, వాళ్ళ రోల్స్ వాళ్ళకి నచ్చి వాళ్ళు చేసి వాళ్ళు కంప్లీట్గా న్యాయం చేశారు. రెజీనా, మీ లుక్ అయితే అందరూ నిజంగా చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఫస్ట్ థింగ్, నిజంగా ఒక గ్లామరస్ హీరోయిన్గా యూనో కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తూ వెళ్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో అలా ఒక్కసారిగా లుక్ అంతా మార్చేసి యూనో ఆ గెటప్లో రావడం అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్ థింగ్. మీకు కూడా ఐ థింక్ వెరీ ఛాలెంజింగ్ అనుకుంటా. మీకు అసలు ఎలా చెప్పారు దీని గురించి? ఫస్ట్ థింగ్, ప్రశాంత్ ఇది నరేట్ చేసినప్పుడే when he told me the story, I said నాకు ఈ క్యారెక్టర్ కావాలి, because నాకు ఇవన్నీ చేయాలి. అప్పుడే when he told me the story, I pictured. So నరేషన్ చెప్పినప్పుడే I was picturing the character like this. Okay. I was like చేసినప్పుడు ఇదే చేయాలి, లేదంటే it doesn't make sense, you know. So and after he saw the getup, నాకు I was just telling them it took me 24 hours. 4 o'clock start chesi haircut ani start chesi, only 4 p.m. the next day I started shoot with my tattoos and the hair and all of that. So at least life lo okkasari alanti film cheyali. ముందు రోజు రెడీ అయ్యారా మీరు? she didn't sleep. అవునండి, ఇన్ఫాక్ట్ క్యారవాన్ కి వచ్చిన తర్వాత you know we had to do more tattoos, na back tattoos, leg tattoos, చేయిలో ఒక ఫుల్ రైట్ హ్యాండ్ లో టాటూ. సో అవన్నీ చేయడానికి టైం పట్టింది. అండ్ వీ హ్యాడ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ వర్కింగ్ విత్ అస్, యు నో. సో అండ్ ప్రశాంత్, కార్తిక్ అందరూ దే వర్ వెయిటింగ్ ఆన్ లొకేషన్ ఫర్ దట్ షూట్ టు స్టార్ట్ దట్ డే. అయినా కూడా ఎవ్రీవన్ హ్యాడ్ ద పేషెన్స్ అండ్ ద లుక్ కేమ్ అవుట్ జస్ట్ ద వే వీ వాంటెడ్ ఇట్ టు. సో ఛాలెంజింగ్ గా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ రెజీనా లుక్ కి సంబంధించి ఒక రిఫరెన్స్ లాంటిది చూపించారు నాకు. అవునా? హెయిర్ కట్స్ తో, టాటూస్ తో అంతా ఇలా ఉండబోతుంది రఫ్ కానీ స్కెచ్ లాంటిది వేశారు. వేసినప్పుడు ఇది నాకు ఇంకా బాగా గుర్తు, ఫస్ట్ టైం నాకు చూపించినప్పుడు అదంతా చేస్తాను అందా అన్నాను. అయితే షీ సెడ్ యా షీ విల్ డూ ఇట్ అంటే, మళ్ళీ నిజంగా చేస్తాను అందా అని అడిగాను. అయితే కాదు అంటే లేదు చేస్తాను అంది అంటే, నేను మళ్ళీ తను ఇంకా వేరే సినిమాలు ఏం చేయట్లేదా ఇది చేస్తే ఎలా అసలు. దే ఆర్ ఆల్రెడీ ఫ్రెండ్స్ అండ్ ఐ నో దట్ షీ ఈస్ డూయింగ్ అ లాట్ మోర్ ఫిల్మ్స్. అంటే తమిళ సినిమా చేస్తుంది, తెలుగు సినిమాలు ఏవో చేస్తుంది. ఇది చేస్తే అవన్నీ ఎలా మరి నాకు మైండ్లో నాకు లాజిక్ దొరకట్లేదు. తర్వాత నాకు ఇంకా గుర్తుంది, కలిసినప్పుడు కూడా ఎలా చేసావంటే ఇలా ఈ హెయిర్తో ఇలా కవర్ చేసేయచ్చు అని ఏదో చెప్పింది. నాకు అప్పటికి డౌట్. నాకు ఇంకా గుర్తు, నెక్స్ట్ ట్విట్టర్లో ఆ తర్వాత తను వెళ్ళి చేసిన ఒక పాటతో ఏదో ఒక వీడియో పెట్టారు వేరే సినిమాది. నేను ఆ వీడియో ప్లే చేసి చూస్తున్నాను, ఎక్కడైనా కనపడుతుందా, బాగానే కవర్ చేసిందా లేదంటే ఏంటి, బాగానే మేనేజ్ చేసిందని. ఇట్ వాజ్ యాక్చువల్లీ షాక్. నాకు ఫస్ట్ డే వాట్సాప్లో తను సెట్కి వచ్చిన వెంటనే పిక్చర్స్ తీసి పంపించారు, టాటూస్ అన్నీ. చాలా షాక్ అయిపోయి పక్కన ఉన్న వాళ్ళకి అందరికి ఇమీడియట్ గా చూపించేసి లైక్ అన్బిలీవబుల్. ఇట్ వాజ్ రియల్లీ గుడ్. అండ్ 4 days ki I didn't even have a bath, only had a sponge bath, so I had to like, and hotel nunchi bayata vachinappudu I had a hoodie, had full sleeves eskoni, full pants eskoni vacha ravali. So it was actually real fun. సినిమాలో మెయిన్ గా నిత్య గారు ఏదైనా క్యారెక్టర్ చేస్తున్నారు, సినిమాలో ఉన్నారు అంటే వెరీ మచ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అనేది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో నిత్య గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?
ప్లీజ్ చెప్పండి, మాకేం చెప్పాలో తెలియదు. No one knows what to say about my character. సో దట్ అది మీకు క్యూరియాసిటీ ఉంది. క్రియేట్ చేసింది కదా. You saw how they reacted. ఏం చెప్పాలో తెలీదు అన్నారు. Yeah. సో నాకు కూడా తెలీదు. వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్. బట్ ఇలా ఇప్పుడు మీరు రెజినా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడారు. అవును. లైక్ దట్ అబౌట్ మై క్యారెక్టర్ దెల్ బి లాట్స్ టు స్పీక్, కానీ రిలీజ్ తర్వాత చాలా క్వశ్చన్స్ మీరు అడుగుతారు. అవునా? సో ఈ స్టేజ్ లో యునో ఐ కాంట్ సే టూ మచ్. ఒకటి మాత్రం చెప్పగలను, ఇప్పుడు రేపు సినిమా చూస్తూ మీరు రెజినాని ఆన్ స్క్రీన్ మొత్తం గెటప్లో మీరు ఇప్పుడు దాకా ఫోటోలో చూసారు, అవును అవును. మొత్తం బాడీ లాంగ్వేజ్ కానీ అంతా చూసినప్పుడు షాక్ అవుతారు. ఓకే. నిత్య అలా ఫ్రేమ్లోకి వచ్చిన వెంటనే షాక్ అవుతారు. కాదు, I saw a bit, నేను కొంచెం చూసాను యాక్చువల్లీ నిత్యది thing. The moment she walked in, I started clapping. I know. It was It too is- funny. I loved it. అది ఒక చాలా ఐ థింక్ జా డ్రాపింగ్ క్యారెక్టర్ 100%. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్. ఐ థింక్ తెలుగు సినిమా అనే కాదు, ఐ థింక్ ఇండియన్ సినిమాలోనే ఆ కాన్సెప్ట్ ఒక కొంచెం కొత్త కాన్సెప్ట్ అది. ఓహో, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎక్స్పెక్ట్ అంటే చేస్తాం కానీ మరి యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ మొత్తం ఆలో ఇంతమంది యాక్టర్లు ఉన్న సినిమాలో ప్రాపర్ హీరో ఇంట్రొడక్షన్ బిల్డప్ ఎవరికైనా వచ్చిందంటే అది నిత్య మేనన్కి వచ్చింది. అవునా? ఇంతకంటే మేము చస్తే చెప్పలేదు. అయితే నేనే హీరో. ఇచ్చేశారు. మీరు లేరా సినిమాలో అని స్టార్టింగ్ చాలా మంది కంగారు పడ్డారు, కానీ ఒక ఇన్నోసెంట్ చేప రూపంలో మీరు వచ్చారని ఒక ఆనందం, మీ గొంతు వినిపించగానే ఒక ఆనందం ఫ్యాన్స్ లో. సో ఎందుకు చేపని సెలెక్ట్ చేసుకున్నారు మీరు? నేను సెలెక్ట్ చేసుకున్నాను, అది కూడా ప్రశాంత్ సెలెక్ట్ చేపని మిమ్మల్ని చేసుకున్నాను. select చేసుకుందా? Okay. నా చేపకి నా వాయిస్ అడగడానికి వచ్చి కథ చెప్పాడు. యాక్చువల్లీ ఫస్ట్ ప్రశాంత్ వచ్చి నాకు కథ చెప్పాడు. He said the whole thing to me and he said ఇలా this I loved that Nani's bit. I said ఎవరు చేస్తున్నారంటే Nani is doing. I said Nani, oh that's fantastic. మళ్ళీ సెకండ్ టైం కలిసినప్పుడు he said Nani is producing the film. So I said Nani is producing the film. That's how it happened. So he went to narrate చేశాడు to him. అండ్ దెన్ వచ్చి ఇలా ఒకటి వాయిస్ ఓవర్కి అంటే నేను చెప్పేస్తాను వాయిస్ ఓవర్, నో ప్రాబ్లం, బికాస్ ఐ నో హిమ్. బిఫోర్ ఇట్ సెల్ఫ్ ఐ సెడ్ నేను చెప్పేస్తాను, లేదు కథ వినక ముందే. దెన్ హీ సెడ్ లేదు వినండి. దెన్ మొత్తం చెప్తుంటే వింటున్నాను. అండ్ దెన్ మా చేప ట్రాక్ చెప్పాడు. అండ్ దెన్ క్లైమాక్స్ చెప్పాడు, ఇలా మల్టిపుల్ ట్రాక్స్ ఉంటాయి. అండ్ దెన్ క్లైమాక్స్ అంటే కథ మొత్తం ఫ్లోలో ఒకసారి చెప్పాడు. సో మొత్తం ఫ్లోలో మొత్తం ఫ్లోలో అంతా చెప్పాడు. అంతా అయిపోయిన తర్వాత ఇది ఎలా అంటే అదొక విచిత్రం ఆయన ఐడియా. అంటే నువ్వు ఏమన్నా ఏదో నీకేదో కల్లోకి పిచ్చి పిచ్చి అన్నీ వచ్చి రాయాలి, లేదంటే ఏదైనా రిఫరెన్స్ ఏమైనా ఉందా ఇన్ బుక్స్ ఆర్ ఇన్ సమ్ ఎర్లియర్ ఫిల్మ్స్ అని అడిగాను ప్రశాంత్ని. ఏం లేదు బై జస్ట్ వాంటెడ్ టు డూ ఒక కంప్లీట్ వ్యాకీ ఫిల్మ్, సంథింగ్ వీ హ్యావెంట్ సీన్ టిల్ డేట్ అని. ఐ రియలీ లవ్డ్ ఇట్. దెన్ ఐ సెడ్ వెరీ నైస్, నేను చేస్తున్నాను ఖచ్చితంగా, ఎనీథింగ్ యూ నీడ్ టెల్ మీ అని. హూస్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్ అన్న, బికాస్ I wanted to know who's producing it and any help from my side. Okay. You need to go talk to some actors. Okay. Yeah. You need to reach out to somebody. If you are unable to, tell me. I will call them and I'll put you to whoever is the production, whatever. I want to help you with this process because it needs good actors, it needs good technicians, it needs good everything. Then he said he's thinking his brothers will produce it, or he's thinking some crowd fund, we will manage it. Bhaiya, he said, this is not the kind of film you should be managing. See, it should really get everything. Ante neeku ideal ga what's your choice, or neeku edaithe kavalo ideal ga adi neeku dorikitene you know dani best untundi. Should look like a Disney film. Ante chala, because there are very imaginary stuff chala undi. అవును fantasy laga. Yeah. So చెప్పిన వెంటనే then I said then also I didn't decide to produce. I wanted to put him to some one of the big banners right now in Telugu cinema who can really back the project. And then నేను అన్నాను ప్రశాంత్ ఇలా కాదు, నేను ప్రాపర్గా ఇది అర్థం చేసుకునే ప్రొడ్యూసర్స్ అండ్ సంబడి హూ కెన్ కొలాబరేట్ విత్
ఇప్పుడు బాలీవుడ్లో వచ్చిన ఈ కార్పొరేట్, బికాస్ కార్పొరేట్ లాంటి వాళ్ళు దే అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ ఐడియాస్ బెటర్ బికాస్ దే విల్ హ్యావ్ అ ప్రెజెంటేషన్ అండ్ ఆల్ దట్ దే విల్ అండర్స్టాండ్ బెటర్ అని చెప్పి I said I'll put you to somebody. But then it went on, kept on delaying it, and I was very busy with Ninnu Kori shoot and all that, and Prashant got in touch with me. And then every time I spoke to ఎవరో ఒక ప్రొడ్యూసర్తోనో ఇంకోతోనో నేను మాట్లాడుతున్న ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడే ఈ కథ అర్థం అవుతుందా అన్న డౌట్ నాకే వస్తుంది. అంటే ఇప్పుడు సరే నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళు వింటారు, మేబీ సరే చేద్దాం అని ఒక ఫార్మాలిటీకి వాళ్ళు స్టార్ట్ అవ్వచ్చు. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమాకి ఏంటంటే సరే సినిమా చేద్దామని చేసేటం కంటే whoever is producing the film or whoever is acting in the film or whoever is the technician in the film should enjoy it, should believe in it. Only then the kind of output వస్తుందని అనిపించింది. And then I still remember Adiga song I was shooting for Ninnu Kori in the studio, and then Prashant was standing there back, he was waiting for me, and then I was in the shot. Prashant చూసిన వెంటనే ఆ సినిమా అది జరగాల్సిందే, అది ప్రేక్షకులు చూడాల్సిందే. నేనేదైతే ప్రామిస్ చేశానో తనకి ఒక మంచి ప్రొడ్యూసర్, అది ఆ విషయంలో నాకు క్లారిటీ లేదు నా మైండ్లో. అండ్ దెన్ అతను అక్కడ వెయిట్ చేస్తుంటే ఇక్కడ షార్ట్ ఇవ్వలేకపోతున్నా. సో ఐ సైడ్ ఆగండి అని చెప్పి పక్కకెళ్ళి ఈ సినిమా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, ప్లాన్ చేద్దాం, నువ్వు ఆగు, నేను షార్ట్ ఫినిష్ చేసి వస్తానని చెప్పి అప్పుడు వచ్చింది నాకు షార్ట్. నాకు కూడా నా షార్ట్లో కూడా కొంచెం ఫీల్ వచ్చింది. ఓకే ఐ సెడ్ దట్ టు హిమ్, సో నో హీ నోస్ అని. అండ్ దెన్ దాని మీద వర్క్ స్టార్ట్ చేయడం మొదలెట్టాం. అండ్ దెన్ అందరూ వన్ ఆఫ్టర్ వన్ ఎవ్రీబడి రియలీ, అంటే అందరూ నార్మల్ ఒక సినిమాకి మామూలుగా వాళ్ళు ఎంత కష్టపడతారో అంతకంటే ఎక్కువ కష్టపడి, అండ్ టైమింగ్స్ కానీ, గెటప్స్ కానీ, లుక్స్ కానీ, అన్ని విషయాల్లో ఇన్ఫ్యాక్ట్ నేనే అసలు మా సెట్కి అందరికంటే తక్కువ వెళ్ళింది నేనే అనుకుంటా. నా షూటింగ్ హడావిడి వల్ల అసలు చూడలేదు, కంప్లైంట్ చంపుతా. నీ చక్కగా షూటింగ్ వచ్చా ఒక్కరు మీరు చేసిన 4 రోజులు షూటింగ్, అందులో నేను ఒక్కరోజు ఒక ఫ్రెండ్ గా మీకు బాగా తెలుసు నాని గారు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మీకు ఎలా అనిపించారు? వాజ్ హి ఏ గుడ్ ప్రొడ్యూసర్? ఐ మీన్ మేబీ బికాజ్ హి వాస్ గుడ్ ఫ్రెండ్, అందుకే హి వాస్ గుడ్ ప్రొడ్యూసర్. కాదు సినిమా బాగా వచ్చిందంటే ఐఎమ్ గుడ్ ప్రొడ్యూసర్. వి ఆల్ రా అంతే కదా, మీరు ఆల్ సెట్స్ ఎంత కేర్ తీసుకున్నారు. ఐ గాట్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్, సో ఐ యామ్ అ గుడ్ ప్రొడ్యూసర్ కదా. ఐ థింక్ ఇలాంటి ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయాలంటే I think that kind of the kind of producers we need. తీసుకొని like that to first film లోనే something so different. అవును, ఒక చాప ఒక ట్రీ మాట్లాడుకుంటూ ఉంటాయి. సో యా, వెరీ ఇంట్రెస్టింగ్ నిజంగా. కానీ ఒక హీరో ప్రొడ్యూసర్ గా మారారు అనగానే మీ రెమ్యునరేషన్ మీద కళ్ళు పడుతుందండి అందరికి. చాలా మంది ఇలా ఎందుకు ప్రొడక్షన్ అంటే, ఎందుకు ప్రొడక్షన్ అంటే ఇప్పుడంతా ఐఎమ్ క్వైట్ బిజీ విత్ మై ఓన్ ఫిల్మ్స్. అండ్ ఒకటే అనిపించింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఐఎమ్ నాట్, ఇప్పుడు నేను ఎక్కడో ఎవరిదో డబ్బులు తీసుకొచ్చి ఇంకోటి ఐఎమ్ నాట్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్. ఓకే, వాట్ ఎవర్ మనీ ఐ పుట్ ఇన్ దిస్ ఫిల్మ్ కష్టార్జితం కాదు, సినిమాలే నాకు ఇచ్చినాయి. తిరిగి సినిమా మీద పెట్టడంలో ప్రాబ్లం ఏముంది? సో ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ నాట్, when they say I'm risking something, I'm not risking anything, because this was not mine. Ippudu nen see, cinema is something which I really love, acting anadi. I'm going and having fun and they're paying me for that. Producing kuda oka passion, so I'm putting it back on film. Avunu, exactly. So he's doing it because he loved that script, oka passion tho chestunnadu. It's not about money. I think that is not even the thought. So actually ee film ki andaru inta kashtapadte emi peddaga cheyakunda క్రెడిట్ కొట్టేస్తుంది నేనే. వెన్ మీడియా కానీ అందరూ ఇప్పుడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ బట్ వెన్ ఎవ్రీబడి ఈస్ కాలింగ్ నాని సినిమా అంటుంటే అసలు ఏమి అందరికంటే తక్కువ చేసింది నేను ఈ సినిమాకి. సో నాకు చాలా ఫ్రీగా క్రెడిట్ వచ్చేస్తుంది. సో ఈ రోజు నుంచి ప్రతి ఇంటర్వ్యూలో నేను అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే, ఈ సినిమాకి నేను చాలా తక్కువ చేశాను. సో వీళ్ళందరూ కలిసి ఈ సినిమాని చేస్తే చక్కగా పైన నాని ప్రెజెన్స్ అని పేరు వేసేసుకొని ఈజీగా క్రెడిట్ వచ్చేస్తుంది. నాని ఎందుకు వచ్చారంటే ఎవరు క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడానికి వచ్చారు అన్నమాట. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉండి చెప్పి ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తే కాదు. ఆల్రెడీ త్రివిక్రమ్ గారు ఆ వరకు నేర్పించేశారు కదా, మళ్ళీ హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు ద సబ్జెక్ట్ అండ్ ఫిల్మ్? అంటే ఇప్పుడు అన్ని రిలేటెడ్ టు ద సబ్జెక్ట్ ఉండక్కర్లే. ఇట్స్ అన్నది ఒక రియాక్షన్ అంటాం కదా బేసిక్గా, మన టీజర్లో కూడా చూపించాం. అండ్ అలా మీరు షాక్ అయ్యే సందర్భాలు, సిచ్యువేషన్ సినిమా చూస్తున్నంత వరకు చాలా ఉన్నాయి.
అందరి ట్రాక్లు యాక్చువల్లీ నేను కూడా అడిగాను ఈ క్వశ్చన్ ప్రశాంత్ కి. ఐ సెడ్ వాట్ యు నేమింగ్ ద ఫిల్మ్ అంటే అన్నాను. వై ఐ సెడ్ ఇస్ ఇట్ వాట్ ఎల్స్ టు కీప్ ఫర్ దిస్ ఫిల్మ్, వేరేం పేరు పెట్టాలి దీనికి, వి కాంట్ నేమ్ దిస్ ఫిల్మ్, ఏం చెప్పడం కుదరదు బికాస్ సో మెనీ డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి, సో మెనీ డిఫరెంట్ స్టోరీస్ అండ్ యునో, సో వాట్ కెన్ వి కీప్. ఐ సెడ్ అది కూడా కరెక్టే, పర్ఫెక్ట్. మొదటి అక్షరం, ఎందుకంటే దిస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ప్రొడ్యూసర్, ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ డైరెక్టర్, అండ్ ఇట్స్ there are so many firsts for this film, for the kind of genre it is, for the kind of content it has. Right. So let's start. Like అందరం ఇప్పుడు చిన్నప్పుడు చదువు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ అక్షరం రాస్తాం కదా, సో మనందరం కలిసి రాసిన ఈ అక్షరం అనమాట. సో అలా వచ్చిందా? జనరల్గా ఏ క్యారెక్టర్ అయినా కొత్తగా డిజైన్ చేయాలి, కథని కొత్తగా చెప్పాలని ప్రతి రైటర్ అండ్ డైరెక్టర్, నెరేటర్ అనుకుంటారు. బట్ దెన్ కొన్ని క్యారెక్టర్స్ మనకి రెగ్యులర్గా చూసేవి, సొసైటీలో మనకు కనిపించేవి ఉంటూ ఉంటాయి కాబట్టి అది డైజెస్ట్ చేసుకుని తీసుకుని చేయడం ఈజీ అవుతుంది. బట్ ఇవి ఎక్కడి నుంచో వచ్చిన క్యారెక్టర్స్లా అనిపిస్తున్నాయి కదా. హౌ టఫ్, మీ యాక్ట్రెసెస్ని అడగాలి యాక్చువల్లీ, టు టేక్ దట్ క్యారెక్టర్ ఇన్ టు యూ, అది మళ్ళీ పర్ఫామ్ చేయడం అనేది టఫ్గా అనిపించిందా, ఆర్ చాలా ఈజీగా మీరు తీసుకోగలిగారా? హౌ వాజ్ ఇట్? నాకైతే కాస్ట్యూమ్ అండ్ హెయిర్ అండ్ టాటూస్ వేసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ దట్ పర్సన్. మీ క్యారెక్టర్ నేమ్ చెప్పొచ్చా? విత్ ప్రొడ్యూసర్స్ పర్మిషన్. పేరు నువ్వు చెప్పొచ్చు, తను చెప్పకూడదు. మీరా తను చెప్పకూడదా? తను చెప్పకూడదు. చెప్తే అంతే. ఓకే ప్లీజ్, అయిపోయింది. అవునా? ఓకే, యా ప్లీజ్. సో ఆ గెటప్ అని వేసిన తర్వాత ఐ ఫీల్ ఇంకా ఏం లేదు. when I look at myself in the mirror, I feel like I'm a totally different person. అందరూ నన్ను చూసిన తర్వాత they're like, everyone looked at me differently, you know. So getting into that character was very easy because mana chesina homework, stylish Shanti to, you know, everyone, Prashant, we all sat, and Alex the hairdresser, we all sat and did our homework properly. So akkada velin tarvata we didn't have much to do, you know, just getting into behavior, koncham actions different ga ante. I mean, as far as I feel that was what I did. So no, that look wise and all that anta okay, costume and all that, what I really felt when I was watching is that little that mannerisms and body language and all that, it really added so much to the a character ki. Ante basic dan question అంటే లైక్ చూసిన ఫిల్మ్స్ కానీ ఇంకోటి కానీ సమ్ రిఫరెన్స్ అప్పుడు మనకు గుర్తు రాదు. బట్ లేదండి, మేబీ ఇట్ కేమ్ ఇన్ యాజ్ దిస్ థింగ్, బట్ లేదండి, ఐ డిడ్ంట్ సీ ఎనీ ఫిల్మ్స్ ఆర్ డిడ్ంట్ అలాంటి హోంవర్క్ చేయలేదు. ఇట్స్ జస్ట్ మోర్ లైక్ ఆ క్యారెక్టర్ తర్వాత when I saw myself, I knew what I wanted to, what my behavior should be. అలాగే. సో great. And Nitya? నిత్య ఏం చెప్పాలన్నా ట్వైస్ ఈ బిట్ కట్ చేసి మళ్ళీ పోస్ట్ రిలీజ్ చూద్దాం. నాకైతే మై వర్క్ అది స్టార్ట్ అయింది అక్కడ సెట్కి వెళ్ళిన తర్వాత, అక్కడ నాకు స్టార్ట్ అయింది. ఆఫ్ కోర్స్ నాకు ఒక లుక్ ఉంది, అవన్నీ ఉంది. లైక్ షీ సెడ్, మాకు ఫర్ యాక్టర్స్ ఒక లుక్ వచ్చిన తర్వాత సడన్లీ యూ కెన్ జస్ట్ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ ఈజీలీ. బట్ నాకు స్లైట్లీ ఇట్ వాజ్ లిటిల్ ఛాలెంజింగ్ బికాజ్ నా ఎక్స్పీరియన్స్లో లేని ఒక విషయం అది. సో నేను ఎప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్లో ఉన్నది నేను తీసుకొని ఐ పర్ఫార్మ్ ఫ్రమ్ దట్ ప్లేస్, ఫ్రమ్ ఇన్సైడ్. బట్ దిస్ వాజ్ సంథింగ్ విచ్ వాజ్ జస్ట్ నాట్ ఇన్ మై ఎక్స్పీరియన్స్. అంటే ఇది ఎలా, హౌ డు ఐ బిహేవ్ లైక్ దిస్, హౌ డు ఐ feel like this, how do I couldn't it was of course little bit like I didn't know like how am I going to do this, what am I going to do, like even just before nenu digi caravan nunchi digi elle mundu kuda I was like, okay, what am I going to do, how do I do this, I don't know how to do this. I said, okay, I'll go there and just see. So first shot అయిపోయిన తర్వాత I said, okay, I think I'm getting it. Usualగా ఇమ్మీడియట్గా నాకు ఒక క్యారెక్టరైజేషన్ వచ్చేస్తుంది. లైక్ షీ సెడ్, I get it, I know what this character ఎలా బిహేవ్ చేస్తుంది, I just get it. But ఈ ఒక క్యారెక్టర్ I had to little bit it was difficult. Of course మీరు ఫిల్మ్ చూస్తే తెలుస్తుంది. ఆవిడ క్యారెక్టర్ రివీల్ అవ్వకుండా తన ఎక్స్ప్రెషన్ చెప్పడానికి ఎంత కష్టపడ్డారో I can understand.
చాలా పెద్ద ఛాలెంజ్ కదా. అందరిలోకి నిత్యాకి ఈ ప్రమోషన్స్ అన్నది చాలా పెద్ద ఛాలెంజ్. నేను అడిగానంటే ఇదే వాట్ డు ఐ సే అని అడిగాను. ఐ కాంట్ సే ఎనీథింగ్. ఫస్ట్ లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగింది, ఏం చెప్పచ్చు ఏం చెప్పకూడదు అంటే ఏమీ చెప్పకూడదు కానీ చెప్పాలి బోల్డ్ అని చెప్పాలి. నిజంగా ఎంతో ఇంపార్టెన్స్ ఉండి ఆ క్యారెక్టర్ అంతా డిమాండ్ చేస్తే తప్ప ఇలాంటి ఫైన్ యాక్ట్రెసెస్ అండ్ ఆర్టిస్టులని డెఫినెట్గా తీసుకోరు. సో ప్రతి ఒక్కరికి అంత బాగుంటుందని అర్థమైపోతుంది. బట్ స్టిల్ which character do you think stands out after watching the film? Or I think the concept stands out. Antena? The whole idea stands out, and the fact that so many guys believed in it will stand out. Okay. After watching the film, I think this will be the question. Ante ippudu cinema chusin tarvata it's easy. See, when everything falls in place, when we see a final quality product, adi chaala baagundani anatam chaala easy. బట్ ఏమీ లేనప్పుడు ఇంతమంది దీన్ని నమ్మి ఎలా దిగారు అన్నది అందరూ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్. అందరూ అవును, nobody is doing off beat or something. Right. Everybody are mainstream actors. So when mainstream actors inni mandi, like if they are believing and doing something like this, like you said, that will be the best. See, some అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా చాలా పేరు వచ్చి ఉండొచ్చు రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ తర్వాత చాలా కొత్త ఐడియా అయి ఉండొచ్చు. అది చూసి చాలామంది అరే చాలా బాగుంది ఇలాంటి సినిమా అని అనుకోవచ్చు. బట్ అదే కథని వాళ్ళకి చెప్తే అది నమ్మకపోవచ్చు, బికాజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అంటే టు సీ ద ఫైనల్ ప్రోడక్ట్. సో అన్లెస్ అండ్ ఇంత బిజీగా ఉన్న ఇంతమంది యాక్టర్స్ కానీ అందరూ నాకు తెలిసి ఫస్ట్ మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం ఫైనల్ క్వాలిటీ ప్రోడక్ట్ చూసాం అది ఓకే, బట్ ఇంతమంది ఎలా దీన్ని ముందే చూడగలిగారు అన్నది ఫస్ట్ ఇట్ విల్ బి, ఐ థింక్ ఇట్ విల్ బి ఫస్ట్ డౌట్ వెన్ యు వాచ్ ద ఫిల్మ్. అట్లీస్ట్ ఆఫ్టర్ ట్రైలర్ నిజంగానే అది అనిపించింది, ఎలా దీన్ని ఫస్ట్ విజువలైజ్ చేసుకున్నారు, చెప్పినప్పుడు ఎలా విజువలైజ్ చేస్తున్నారు అన్నది. అండ్ వాట్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ ఎవ్రీబడి గాట్ ఆన్ బోర్డ్ ఇస్ చాలాసార్లు మన తెలుగులో ఒక కొత్త ఐడియా కానీ ఏదైనా అనుకుంటున్నప్పుడు దీనికి యాక్టర్స్ దొరకడం కష్టం అని మనం అనుకుంటాం, మనం ముందే ఫిక్స్ అవుతాం. అది మానేయాలి బేసిక్గా, బికాస్ ఐ థింక్ ఫస్ట్ యూ రైట్ యువర్ ఓన్ స్టోరీస్, కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్, గో అప్రోచ్ దెమ్, దెన్ సీ ఇఫ్ దే విల్ డూ ఇట్ ఆర్ నాట్. ముందే మనం విల్ సే దిస్ నోబడీ తెలుగులో ఎవరు చేసే. యాక్చువల్లీ ఇస్ అ ప్రూఫ్ దట్ మీరు ఎంత కొత్త ఐడియాస్ రాస్తే దానికి మీరు వెళ్ళి పిచ్ చేయాలి, కానీ దేర్ ఆర్ యాక్టర్స్ ఆల్వేస్ రెడీ టు డూ సంథింగ్ వెరీ డిఫరెంట్. అంటే ఐ థింక్ ఫర్ ఆల్ ఆఫ్ us also it is a surprise that oh she said she'll do this, she said she'll do that. We have discovered something about each other, that we are all people who are willing to do this. కార్తిక్ ఘట్టమనేని ద సినిమాటోగ్రాఫర్, ఆయన అసలు ఫస్ట్ థింగ్ డైరెక్టర్ చెప్పింది ఆయన విజువలైజ్ చేసుకుని ఆయన కంటితో చూసి మనకు చూపించాలి. సో ఐ థింక్ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కార్తిక్ గారికి డెఫినెట్గా. కార్తిక్ ఐ విల్ హ్యావ్ టు సే, అంటే ఫస్ట్ మీరు రేపు ఆ సినిమా చూస్తున్నప్పుడు సినిమా అంతా అయ్యే టైంకి యాక్టర్స్కి డైరెక్టర్కి అందరికీ పేరు వస్తుంది. మీరు సినిమా చూడటం మొదలెట్టారు, సినిమా ఫినిష్ అయిపోయే టైంకి దెన్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్, అందరికీ యాక్టర్స్ కానీ డైరెక్టర్ కానీ అందరికీ ఆల్మోస్ట్ మీరు సినిమా అయిపోయి లెగుస్తున్నప్పుడు ఐ థింక్ దే విల్ గెట్ వాట్ దే డిజర్వ్. అంటే ఈ సినిమాకి వాళ్ళు పడిన కష్టానికి డైరెక్టర్ కానీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచే పేరు వచ్చేది మాత్రం కార్తిక్. అరే ఏం చేశాడు బాగా, లైక్ బికాస్ యూ కెన్ సీ సినిమాటోగ్రఫీ ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ ఇట్ సెల్ఫ్, యూ నో దట్ హీ డిడ్ అ కిల్లర్ జాబ్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ జానర్ ఆఫ్ ద ఫిల్మ్ యూ విల్ ఓన్లీ అండర్స్టాండ్ వాట్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్, ఆర్ మీకు కంప్లీట్గా సినిమాని మీరు ఎంజాయ్ చేయగలిగే మూమెంట్ ఆఫ్టర్ వన్స్ యూ ఫినిష్ ద ఫిల్మ్ ఓన్లీ యుల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ ఫిల్మ్ ఈజ్ అబౌట్, ఈ సినిమా జానర్. సో కార్తిక్ అన్నవాడు మాత్రం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి విల్ బి డామినేటింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్. అండ్ కమింగ్ టు మ్యూజిక్, ఆబ్వియస్గా మేము రెగ్యులర్గా చూసే సినిమాల్లాగా ఇందులో ఒక 5-6 పాటలు ఉండాలి అని డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చెయ్యము, ఆ జానరే మాకు అంత కొత్తగా కనిపిస్తుంది. బట్ స్టిల్ ఒకే ఒక పాట ఉందనుకుంటా కదా ఈ సినిమాలో. సో థీమ్ సాంగ్ దట్ ఈస్, అది సినిమాలో అంటే రిపీట్ అవుతూ ఉంటుందా థీమ్ లాగా? ఇట్స్ లైక్ అది చాలా చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా కూడా వస్తుంది. And it's an opening title song kuda. It comes in the end also. Why Mark Robin? How he comes into the project? Robin, he's actually tanu naginga gurtu Majnu సినిమాకి we were మాకు ఇంకా టైం లేదు బేసిక్గా, అండ్ దెన్ రేపు పొద్దున ట్రైలర్ రిలీజ్ చేయాలి, థియేట్రికల్ ట్రైలర్.
అండ్ వీ కుడెంట్ గెట్ హోల్డ్ ఆఫ్ ద యాక్చువల్ మ్యూజిక్ డైరెక్టర్ బికాస్ హీ వాజ్ స్టక్ అప్ సమ్. ఓకే. ఆ రోజు నైట్ నాకు ఇంకా గుర్తుంది, ప్రశాంత్ ఉన్నాడు, మజుండే, నాకు ఎప్పటి నుంచో తెలుసు ప్రశాంత్, చెప్పాను కదా. సో ఇమీడియట్గా ఏదో ఒకటి చేయాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి, రేపు పొద్దున్న రిలీజ్ చేస్తున్నాం అని అనౌన్స్ చేస్తాం, థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు తను ఇమీడియట్గా ప్రశాంత్ అన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడు సార్, మనం ట్రై చేయొచ్చు, థియేట్రికల్ ట్రైలర్ వరకే కదా ఇమీడియట్గా అంటే. అండ్ ఇట్ వాజ్ ఆల్రెడీ 10:30 in the night. సో నైట్ అంతా పని చేయాలి, పని చేసి పొద్దున కల్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెడీ చేయాలి ట్రైలర్కి. అండ్ అంత నైట్ సడన్గా వీ కాంట్ రియలీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఫోన్ చేసి మనం రాత్రి అంతా ఇప్పుడు చేస్తున్నాం థియేటర్ అని మనం ఎవరికి చెప్పలేము. మీకు ఓకే అయితే తనతో నేను మాట్లాడతానని ప్రశాంత్ అన్నాడు. అయితే ఓకే అన్నాను. అయితే ఓకే అంటే ఇమీడియట్గా మాట్లాడాడు. ఐ స్టిల్ రిమెంబర్ మజ్ను అంటే ఇట్ వాజ్ జస్ట్ 1 year బ్యాక్, 1 year బ్యాక్. అండ్ దెన్ నేను అక్కడ జెమినీ ల్యాబ్ నుంచి బైక్ మీద వెళ్ళాం టు కృష్ణానగర్. లోపల లేన్స్, ఇట్స్ నైట్, నో ఎవరు లేరు రోడ్డు మీద కూడా అంతా. చాలా లోపలికి వెళ్తే ఒక అపార్ట్మెంట్ ఒక కార్నర్లో, అయితే ఆ 2nd floorలో అన్నారు. లోపలికి తీసుకెళ్తే అక్కడ ఒక పాత పియానో ఒకటి రైట్ సైడ్, ఇంకో ఏదో గోల లోపలికి అలా వెళ్తే లోపల ఒక రూమ్లో వాడు రాబిన్ని కలిసాను నేను. ఏంటో ఆకి బాగా రిలేటెడ్ గా ఉన్నట్టు. అండ్ దెన్ అతను ఆ ట్రైలర్కి మ్యూజిక్ చేశాడు అండ్ ఐ రియలీ లైక్ దట్. అండ్ వన్స్ ఇన్ అ వైల్ హీ యూస్ టు మెసేజ్, అయితే బికాస్ హీ రియలీ వాంటెడ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అండ్ ఆల్ దట్. అండ్ ఏదో పండగలకి వాటికి హాయ్ భయ్యా అనేదో మెసేజ్ చేసేవాడు. సో సినిమా అనుకున్నప్పుడు వీ వాంటెడ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హీన్, మన సౌండ్ డిజైన్ కానీ అంతా. అండ్ ఇనీషియల్గా ఎవరెవరో అనుకున్నాం, 1-2 ట్రయల్స్ అయినాయి. ఇట్ వాజ్ నాట్ సెట్టింగ్ ఇన్ బికాస్ ఇలాంటి సినిమాకి సౌండ్ అండ్ విజువల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆ మూడ్ క్రియేట్ చేయడానికి. ఇఫ్ మనకు సౌండ్ కనుక మనకు కొంచెం ఫెమిలియర్ టెరిటరీలో అనిపిస్తే మళ్ళీ రెగ్యులర్ అయిపోతుంది. సో ఏం చేయాలో తెలియని టైంలో మార్క్ ఎంటర్ అయిన తర్వాత కూడా ఐ స్టిల్ రిమెంబర్ 2-3 days we didn't take a call on him because we said do, like చేసి చూపించండి, then we will take the call అని. And we were blown when he ఇనీషియల్గా ఒక పర్టికులర్ ఎపిసోడ్ ఇచ్చి సినిమాలో దీనికి రీరికార్డింగ్ చేయమని అడిగాను టు సీ. దెన్ హీ అంటే మేము 3 రోజుల తర్వాత వెళ్ళి చూసిన వెంటనే ఇమీడియట్గా డిసైడ్ అయిపోయాం దట్ హీ విల్ డూ ఇట్. అండ్ తనతోనే ఆ సాంగ్ కూడా చేయించాం, ఆ థీమ్ సాంగ్. అండ్ అది ఆ సాంగ్ నిజంగా బ్యాక్ బోన్ లాగా సినిమాకి, ఎందుకంటే సినిమా అంతా వేరే పాటలు ఏమి ఉండవు రెగ్యులర్ ఫిల్మ్స్ లాగా. అండ్ దట్ మెయింటైన్స్ ద మూడ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. సో ఇట్స్ నాట్ లైక్ యువర్ రెగ్యులర్ ఒక కమర్షియల్ సాంగ్ లాంటి సాంగ్ కాదు అది. బట్ ఎవ్రీ టైమ్ యూ ఆఫ్టర్ ద రిలీజ్ మీరు ఎప్పుడు ఆ పాట విన్నా సరే మీకు సినిమా అంతా ఇట్ విల్ రన్ ఇన్ యువర్ మైండ్. So I think that's more important. Haunted feeling laga undi that when you hear the song, it gives it a good this thing. Wow. So every time ఏదైనా కొత్త జానర్ లో కొత్త కథ సినిమా వస్తే డెఫినెట్ గా అది సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది. అండ్ మనకి ప్రతిసారి ప్రూవ్ అవుతుంది తెలుగు ఆడియన్స్ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నది. బట్ దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఇది ఆడియన్స్కి ఎలా కొలోకియల్గా ఎలా ఎక్కుతుంది ఇలా అంటారు కదా. సో హౌ దే గోనా యాక్సెప్ట్ అని మీరు అనుకుంటున్నారు? First we'll nadudam. First when you guys heard the script. Oh yeah, meer appudu audience avutaru kada. You thought it would work or you okayed it because it was different? As an audience I visualized the script when నేను చెప్పాను కదా ప్రశాంత్ నరేట్ చేసినప్పుడు ఒక విజువల్ ఉంది. అవును. And that's why I was in the film. అందుకే చేస్తున్నాను. ఎందుకంటే చూడడానికి డిఫరెంట్ గా చూసినప్పుడు అయ్యో నేను చేసుకోవచ్చు కదా, నేను చేస్తే ఇలా చేస్తాను అలా అనుకోవడాన్ని నేను చేశాను. ఓకే. సో నిత్య మీలోని ఆడియన్స్? నేను ఎప్పుడు ఒక ఫిలిం గురించి డిసైడ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని నేను ఎప్పుడు థింక్ చేయను. ఓకే. ఇట్స్ నాట్ ఈవెన్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ థింక్ అబౌట్. ఐ జస్ట్ హియర్ ఇట్, చాలా బాగుంది, ఫ్యాంటాస్టిక్, లెట్స్ డూ ఇట్ అంట. ఐ డోంట్ థింక్ యాక్చువల్లీ విల్ ద ఆడియన్స్ యాక్సెప్ట్ అని. నేను యాక్చువల్లీ షీ వాజ్ ద ఓన్లీ వన్. నేను చెప్పాను కదా ఇందాక మీకు, మామూలుగా అందరూ చేస్తున్నప్పుడు షాక్ చేస్తానన్నారని నేను మామూలుగా షాక్ అయ్యాను కదా. తనకి కథ చెప్పిన తర్వాత నాకు వెంకట్ ఫోన్ చేసి సార్ నిత్య గారు కన్ఫర్మ్ చేస్తారు చేస్తున్నారని చెప్పి ఫోన్ అంటే ఎక్స్పెక్టెడ్ అనుకున్నా మైండ్లో. ఐ న్యూ దిస్ వాస్ నాట్ ఎ సర్ప్రైజ్ ఫర్ యు. దిస్ వాస్ నాట్ ఎ సర్ప్రైజ్ at all. ఓకే. ఎస్. సో ఓవరాల్గా ఇందాక అనుకున్నట్టుగా కమర్షియల్ ట్రాక్లో అంటే కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్న చాలామంది యాక్టర్స్ అండ్ ఈవెన్ మురళీ శర్మ గారు, ప్రియదర్శి గారు అండ్ దేవదర్శి గారు ఇలా అందరూ
మంచి మంచి కమర్షియల్ ఫిల్మ్స్లో క్యారెక్టర్స్ చేస్తున్న వాళ్ళే. వాళ్ళ దేవదర్శి గారి లుక్ను కూడా ఆ రేంజ్లో మార్చొచ్చని మాకు ఈ సినిమా చూసాక అర్థమైంది. ఆవిడ రోల్ కూడా చాలా సర్ప్రైజ్ చేస్తుంది. నేను ఫస్ట్ శ్రీనివాస్ అవసరాల దేవదర్శిని గారి లుక్ చూసిన తర్వాత ఆహా అందరూ ఇలాగే ఉన్నారు. నాకు తెలిసి సినిమా చూసి ఎక్కడి నుంచి వచ్చాడండి ప్రశాంత్ వర్మ అని ఫీలింగ్ వస్తుంది. ప్లానెట్. ఒక పోయం ఈ మధ్య పద్యం కొత్తగా నేర్చుకున్నాం ఆతో పాటు. అన్ని ఆ సినిమాలు పద్యం మీ నోట వస్తే బాగుంటుంది. అన్ని సినిమాలు ఎందు ఆ సినిమా వేరయ్య విశ్వదాభిరామ Feb 16th రిలీజ్ రా మామ. yes we are all ready. Feb 16th థియేటర్స్ కి వెళ్ళిపోయి ఇప్పుడు మీకు పెద్ద ఛాలెంజ్ ఒకటి చాలా పెద్ద ఛాలెంజ్. నన్ను చెప్పమని ఆ అడగండి. పద్యం వెళ్ళిద్దరితో చెప్పించండి. నన్ను రామా చెప్తారా? రామ అంటే మమ్మ నిత్య నేను ఫిల్మ్లో డైలాగ్స్ చెప్తాం కదా. ఫిల్మ్ లోనే డైలాగ్స్ లేదు సరే ఓకే ఒక ప్రొడ్యూసర్ కి ఆఫర్ అంటే ఓకే డన్. వెరీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ నాకు తెలిసి మీరు మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాల్ని మేము థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి డెఫినెట్గా. సో మేము Feb 16th వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. ఇలాంటి సినిమాలు ఐ థింక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ధైర్యంగా చేయగలిగే ఒక స్ఫూర్తిని ఇస్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ లేడీస్ అండ్ నాని గారు. థ్యాంక్ యూ.